రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల దగ్గర సంబురాలు నిర్వహించేందుకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. రేపు సాయంత్రానికి రైతుల ఖాతాల్లోకి ₹1,00,000 రుణమాఫీ జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రైతు వేదిక వద్ద సంబరాలు నిర్వహించనున్నారు. కాగా ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో రైతు రుణమాఫీతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేసుకుని వెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. పార్టీ పరంగా రుణమాఫీ సంబరాల నిర్వహణపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల దగ్గర సంబరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం పిలుపునిచ్చింది. రేపు సాయంత్రానికి రైతుల ఖాతాల్లోకి ₹1,00,000 రుణమాఫీ జమ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రైతు వేదిక వద్ద సంబరాలు నిర్వహించనున్నారు. కాగా ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో రైతు రుణమాఫీతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నారు. అలాగే ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేసుకుని వెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. పార్టీ పరంగా రుణమాఫీ సంబరాల నిర్వహణపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపైన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రైట్గా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న టీపీసీసీ కార్యవర్గ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ సునీల్. ప్రజాభవన్లో టీపీసీసీ సమావేశం జరుగుతా ఉంది. సమావేశానికి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కూడా హాజరు కాబోతున్నారు. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా రేపు ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. రైతుల ఖాతాలో ₹1,00,000 లోపు ఎవరైతే రుణం చెల్లించాల్సిందో వాళ్ళ ఖాతాలోకి ₹1,00,000 జమ చేయబోతా ఉంది. ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ఫోకస్ చేయాలని చెప్పేసి సర్కార్ నిర్ణయించింది. ఆ మేరకు పార్టీ ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా నాయకులతో మాట్లాడి ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతు వేదికలు ఉన్నాయి. రైతు వేదికలకు వద్దకు రైతులను పిలిచి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో హాజరయ్యే విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రభుత్వానికి ఆర్థికంగా బర్డెన్ అయినప్పటికీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి రైతులకు రుణమాఫీ చేసింది ప్రభుత్వం. రుణమాఫీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనే అంశాలని రైతులకు వివరించే విధంగా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పేసి కూడా పార్టీ నేతలు కావచ్చు, ప్రభుత్వం భావిస్తుంది. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలి అనేది ఈ రోజు సమావేశంలో నేతలకు కావచ్చు అందరికీ సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా గత ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీకి సంబంధించి కూడా చేయలేకపోయింది. విడతల వారిగా చేస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ పూర్తి స్థాయిలో చేయలేదు. ₹1,00,000 రుణం ఉన్న వాళ్ళు కూడా ఇంకా తమ బ్యాంకులో అట్లాగే ఆ రుణం ఉండిపోయింది. దానికి సంబంధించి ఇంట్రెస్ట్ కూడా పెరిగిపోయింది. ఆ అంశాలన్నింటినీ కూడా రైతులకు వివరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీతోనే రుణమాఫీ సాధ్యమైంది అన్న అంశాన్ని వాళ్లకు తెలిసేలా కార్యక్రమాలు చేపట్టాలనేది ప్రభుత్వ భావనగా ఉంది. ఆ మేరకు ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని రేపటి నుంచి క్షేత్రస్థాయిలో అమలు చేసేది, అంటే సంబరాలకు సంబంధించి ఏర్పాట్లు చేసే దిశగా కార్యాచరణ ఉండాలి అనేది ఇటు పార్టీ నేతల అభిప్రాయంగా ఉంది. ఆ మేరకు అందరితో చర్చించి రేపు ఎలా ముందుకు వెళ్ళాలి, ఎన్ని గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభించాలి, ఏ మండలాల్లో, ఏ నియోజకవర్గాల్లో, అదేవిధంగా మంత్రులు ఎక్కడ పాల్గొనాలి అన్న అంశాలన్నింటినీ కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఒకటేసారి ₹2,00,000 రుణం మాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంది. అందులో భాగంగానే మొదటి విడతగా ₹1,00,000 లోపు రుణం ఎవరైతే రైతుల అకౌంట్ లో ఉందో వాళ్ళకి సంబంధించి మాఫీ చేయబోతుంది. ఇక ఆగస్టు 15 నాటికి విడతల వారీగా ₹2,00,000 రుణం
మాఫీ చేయబోతుంది ప్రభుత్వం. సునీల్, మీరు చెప్పినట్టుగానే ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఎన్ని విడతలుగా దీన్ని చేయబోతున్నారు ప్రభుత్వం? అదేవిధంగా ఇప్పటికే రేషన్ కార్డుకు సంబంధించి పాస్ పుస్తకాల గురించి రైతుల్లో కొంత సందిగ్ధత నెలకొంది. ప్రతిపక్షాలను కూడా కొన్ని డిమాండ్లు వస్తున్నాయి. రేషన్ కార్డు లేకపోయినా రైతులని రుణమాఫీకి అర్హులు చేయాలంటూ అటుపక్క హరీష్ రావు కావచ్చు, ఇతర బీజేపీ నేతల నుంచి కూడా కొన్ని డిమాండ్లు వస్తున్నాయి. దీనిపైన ఏమైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా ప్రభుత్వం? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక క్లారిటీ ఇచ్చారు. సీఎం కూడా కలెక్టర్ల సదస్సులు చెప్పారు. కానీ ఇప్పటికే విడుదలైనటువంటి జీవోలో అలా లేదు. రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని రైతు రుణమాఫీ చేస్తున్నారు అని ఇటు విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కానీ వ్యవసాయ శాఖ మంత్రి క్లియర్ గా ఆయన చెప్పడం జరిగింది. ఎవరైతే పాస్ పుస్తకాలు ఉండి ₹1,00,000 లోపు ఇటు వాళ్ళు తీసుకున్న రుణం కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి వడ్డీ ఉంటుందో వాళ్ళది మాత్రం రేపు మాఫీ కాబోతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 11,50,000 మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 లోపు రుణం ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు సంబంధించి దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు రేపు విడుదల చేయబోతున్నామని ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక ఒకవేళ రైతులకు సంబంధించి ఇటు రేషన్ కార్డు లేకపోయినప్పటికీ పట్టా పాస్ పుస్తకం ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు అక్కడ అధికారులు కలిస్తే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించి వాళ్ళ రుణం కూడా మాఫీ చేస్తామని చెప్పారు. దాని గురించి రైతుల్లో ఎటువంటి అపోహ లేదు. గత ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాలు, గత ప్రభుత్వంలో ఏదైతే ప్రామాణికంగా తీసుకున్నారో ఒక కుటుంబానికి సంబంధించి రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకున్నారు. రేషన్ కార్డు ఒక ప్రామాణికం మాత్రమే తప్ప రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అనేది లేదు అనేది కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి విపక్షాలు తమ తప్పును కప్పిపుచ్చుకోవడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుంటే వాళ్ళకు డైజెస్ట్ కావట్లేదు, జీర్ణించుకోలేకపోతున్నారు అనేది తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే రైతులు వాళ్ళ పట్టా పాస్ పుస్తకం మీద ఇప్పటి వరకు ₹1,00,000 లోపు రుణం ఉండి ఉంటే రేపు మాఫీ అవుతుంది. 2 లక్షల వరకు ఉంటే మాత్రం ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా మాఫీ చేయబోతున్నాం. మొదటగా మహిళలకు సంబంధించి అకౌంట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళ అకౌంట్ లో జమ చేస్తామని చెప్తున్నారు. దాదాపుగా 40 లక్షల మంది రైతులు ఇటు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఇటు వ్యవసాయ రుణాలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది, గోల్డ్ లోన్లకు వర్తించదు అని కూడా ఆయన స్పష్టం చేశారు.